కృష్ణానదిపై బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య వాటర్ వార్ కొనసాగుతోంది. 299 టీఎంసీలు కాంగ్రెస్ పాపమేనని, 50 ఏళ్లు తెలంగాణను మోసం చేసిందని నిన్న విమర్శించారు హరీష్ రావు. మోసం, అన్యాయం జరుగుతుందనే కాంగ్రెస్ తెలంగాణనిచ్చిందని, 10 ఏళ్ల పాటు మీరేం చేశారని ప్రశ్నించారు ఎంపీ కిరణ్ కుమార్. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అన్యాయం కంటే బీఆర్ఎస్ఏ ఎక్కువ ద్రోహం చేసిందని మండిపడ్డారు. ఇద్దరి మధ్య డైలాగ్ వార్ ఇప్పుడు చూద్దాం. హోటల్ మేనేజ్మెంట్లో గ్లోబల్ కెరీర్ ప్లాన్ చేస్తున్నారా? అంతర్జాతీయ చదువు, ఫారెన్ జాబ్ ఛాన్స్ కోసం ఇండియా నంబర్ 1 హోటల్ స్కూల్ IIHMలో జాయిన్ అవ్వండి. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ముఖ్యమంత్రి గారు నిన్న ఇచ్చారు. దాన్ని బట్టి చూస్తే 50 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో కాంగ్రెస్ పార్టీ చేసిన ద్రోహాలను కవర్ పాయింట్ ప్రజెంటేషన్ లాగా, ఆ ద్రోహాలను కప్పిపుచ్చడానికి అది పీపీటీ కాదు, అది కవర్ పాయింట్ ప్రజెంటేషన్ లాగా మాకు కనబడ్డది. ఎందుకంటే ద్రోహాలకు మారుపేరు కాంగ్రెస్ పార్టీ. ఉన్న తెలంగాణను ఆంధ్రలో కలిపింది కాంగ్రెసే, నీళ్లలో తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెసే, వందలాది మంది యువకులను పొట్టనబెట్టుకున్నది కాంగ్రెసే. శాశ్వతంగా 299 సంతకం పెట్టారనే ఒక అబద్ధాన్ని పదే పదే ప్రచారం చేస్తున్నారు. వాస్తవానికి ఆ 299 ఎక్కడి నుంచి వచ్చింది? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నాటి కాంగ్రెస్ పాలకులు కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఇదే జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి చేతగాని కాంగ్రెస్ నేతల వల్ల, వీళ్ళ పెదవులు మూసుకోవడం వల్ల ఆనాడు కేవలం 299 టీఎంసీలు మాత్రమే తెలంగాణ ప్రాజెక్టులకు కేటాయించడం జరిగింది. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రానికి కేటాయించిన నీళ్లు కృష్ణా మీద ఆంధ్ర పరిపాలకులు మన తెలంగాణను నీళ్ల విషయంలో మోసం చేస్తున్నారని చెప్పి మనం అందరం ఉద్యమం చేసినాము. ఎందుకంటే మన కృష్ణా నీళ్లు మన దగ్గర నుంచి పారిపోతూ, మన దగ్గర నుంచి ఇంత 68% పోయినా కానీ కింద ఆంధ్ర వాళ్ళే దాని మీద బెనిఫిట్ పొందుతున్నారనే మనం ఉద్యమం చేసినాము. అలా కేవలం మేము పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తే మేము కవర్ ప్రజెంటేషన్ ఇచ్చినామని చెప్తున్నాను. మాకు 10 సంవత్సరాల పాలనకు మేము కవరింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. 50 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ పాలన మీద కూడా కవరింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. రాజకీయానికి అతీతంగా అందరం ఉద్యమం చేసినాము. సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చిందే 50 సంవత్సరాలలో తెలంగాణకు న్యాయం జరగలేదని. మరి న్యాయం జరగలేదని ఇచ్చిన తెలంగాణలో 10 సంవత్సరాలు మీరు అధికారం నుండి ఏం వీకిర్రు? వాళ్ళు అన్యాయం చేసిరు తెలంగాణకు, మీరు ద్రోహం చేసిరు తెలంగాణకు. వాళ్ళు అన్యాయం ఎందుకు చేశారంటే వాళ్ళ ప్రాంతాన్ని డెవలప్ చేసుకోవాలన్న దౌర్భాగ్య ఆలోచనతో ఈ రాష్ట్రాన్ని పాలించి కూడా అన్యాయం చేసిరు తెలంగాణకు. అది కాంగ్రెస్ వాళ్ళు కానీ, తెలుగుదేశం వాళ్ళు కానీ, ఎవరన్నా కానీ ఆ రోజున్న పరిస్థితిలో. మళ్ళీ మీరు 50 సంవత్సరాల కాంగ్రెస్ ముచ్చట చెప్పుకుంటా మా 10 సంవత్సరాల గురించి చెప్తామని చెప్పి మళ్ళీ సంవత్సరాల గురించి చెప్పాలంటే ఇప్పుడు ఈ రాష్ట్రంలో చర్చ జరగాల్సింది రెండే: మీ 10 సంవత్సరాల పాలన, మా సంవత్సరంన్నర పాలన.